నమస్తే, వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను శ్రీహరి. మాటలతోనే మంటలు రేపుతున్నారు బీజేపీ మంత్రులు, నేతలు. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల పట్ల మేధావులు, ప్రజా సంఘాల నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోమాంసం చుట్టూ తిరుగుతున్న వివాదానికి కేంద్ర బిందువు కూడా బీజేపీయే కావడం గమనార్హం. 18 నెలల క్రితం బీజేపీ అధికారంలోకి వచ్చింది లగాయతూ వివాదాస్పద వ్యాఖ్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వీటిని అదుపు చేయడానికి ఎలాంటి ప్రయత్నము చేయని బీజేపీ నాయకత్వం ఇప్పుడు బీహార్ ఎన్నికల నేపథ్యంలో కాస్త సంభాళించుకొని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులు, నేతలకు పిలిచి క్లాస్ పీకింది. ఇలాంటి వ్యాఖ్యలు ఇక చేయకండి అనే ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన ఇవాళ ఫోర్త్ ఎస్టేట్ ఈ డిబేట్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు వచ్చారు. అలాగే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆచార్య గారు వచ్చారు. ప్రముఖ వార్తా విశ్లేషకులు డాక్టర్ శ్రీపతి రాముడు, అలాగే సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కూడా స్టూడియోలో ఉన్నారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనల్ని www.sakshi.comలో లేదా ఫేస్బుక్లో అయితే facebook.com/sakshi న్యూస్ పేజీలో పోస్ట్ చేయొచ్చు. కంటి చూపుతో కాదు, నోటు మాటతోనే చంపేస్తారు. నోటికి ఎంత వస్తే అంత అనేస్తారు. మనసుకు ఏది తోస్తే అది చేసేస్తారు. కేవలం మాటలతోనే మంటలు రాజేస్తున్న బీజేపీ నేతలు లౌకిక భారతంలో అశాంతి రేపుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఆవులను వధిస్తే మరణశిక్ష విధించాల్సిందేనన్న సాక్షి మహారాజ్. గొడ్డు మాంసం తినేవాళ్లు పాకిస్తాన్ పోవాలన్న మనోహర్ లాల్ ఖత్తర్. గొడ్డు మాంసం తినేవాళ్లకి హిందుస్థాన్లో స్థానం లేదన్న మనోహర్ ఖత్తర్. హర్యానా సీఎం మనోహర్ డిమాండ్కు సాక్షి మహారాజ్ మద్దతు. మనోహర్ అన్న దాంట్లో తప్పేమీ లేదన్న సాక్షి మహారాజ్. శ్రీనగర్లో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించిన ఎమ్మెల్యేపై బీజేపీ దాడి. అసెంబ్లీలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేపై బీజేపీ ఎమ్మెల్యేల దాడి. రిజర్వేషన్లపై సమీక్ష జరపాలన్న బీజేపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్. దేశవ్యాప్తంగా వివాదాస్పద వ్యాఖ్యలతో అశాంతి రాజేస్తోన్న కాషాయ దళాలు. రాముడి సంతానానికి స్వాగతం పలుకుతారా లేక అక్రమ సంతానాన్ని కోరుకుంటున్నారా అన్న సాధ్వి నిరంజన జ్యోతి. గోమాంసంపై బీజేపీ నేతల వ్యాఖ్యలతో అట్టడుగుతోన్న దేశం. వివాదాస్పద వ్యాఖ్యలతో మోదీని బాధ పెట్టకండన్న అమిత్ షా. వివాదాస్పద బీజేపీ నేతలకు క్లాస్ పీకిన అమిత్ షా. అంతా డ్రామాయే అంటోన్న విపక్షాలు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరిన రోజు నుంచి దేశంలో మతవాద వ్యాఖ్యలు, వివాదాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా, లౌకిక వ్యవస్థను అపహాస్యం చేసేలా కొందరు నేతలు పనిగట్టుకుని వివాదాలు రాజేస్తున్నట్లు కనిపిస్తోంది. మతోన్మాదాన్ని వ్యాపింపజేసే ఈ వ్యాఖ్యలు చేస్తున్నది చిన్న చిన్న కార్యకర్తలు కానే కాదు, చాలా అనుభవం ఉన్న నేతలే. అందులో ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా నోటికి ఎంతొస్తే అంత మాట అనేస్తున్నారు. మాటలతోనే మంటలు రాజేస్తున్నారు, అశాంతిని రాజేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గోమాంస వివాదం నిప్పులు కురిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లో ఓ వ్యక్తి గోవును వధించి దాని మాంసాన్ని తిన్నాడని అతనిపై దాడి చేసి చంపేశారు. ఇక అక్కడి నుంచి ఈ వివాదం పెరుగుతూనే ఉంది. బీజేపీకి చెందిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ అయితే గోమాంసం తినేవాళ్లు పాకిస్తాన్కు వెళ్లిపోవాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఆ వ్యాఖ్యలు దుమారం రేపడంతో బీజేపీ నాయకత్వం అది పార్టీ అభిప్రాయం కాదని చెప్పి ఊరుకుంది. బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ అయితే మనోహర్ లాల్ ఖత్తర్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలను మనసా, వాచా, కర్మేణ సమర్థించారు. ఈ మధ్యనే శ్రీనగర్లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రషీద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బీఫ్ పార్టీ ఇచ్చారు. ఆ మరుసటి రోజునే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు రషీద్ పై దాడి చేసి కొట్టారు. ఈ ఘటనపై సాక్షి మహారాజ్ మాట్లాడుతూ, ఎవరైనా సరే మైండ్ సెట్ మార్చుకోకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఇలాగే దెబ్బలు తినాల్సి వస్తుందని అనేశారు. ఇక కేంద్ర మంత్రి మహేష్ శర్మ అయితే తరచుగా ఏదో ఒక వివాదాన్ని రాజేస్తూనే ఉన్నారు. ముస్లిం అయినప్పటికీ కూడా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గొప్ప జాతీయవాది అంటూ కేంద్ర మంత్రి మహేష్ శర్మ సంచలన వ్యాఖ్య చేశారు. ఆయన మాటలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. దాద్రి ఘటన అనంతరం బాధితుడి కుటుంబాన్ని పరామర్శించే సాగుతో అక్కడికి వెళ్లిన కేంద్ర మంత్రి మహేష్ శర్మ ముజఫర్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోములు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక బీజేపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ అగ్రనేత మోహన్ భగవత్ అయితే రిజర్వేషన్ల ప్రక్రియను ఓసారి సమీక్షించాలని వ్యాఖ్యానించి తేనె తుట్టును కదిపారు. మహారాష్ట్రలో బీజేపీ మిత్రపక్షమైన శివసేన రచయిత సుధీంద్ర కులకర్ని ముఖానికి సిరాపూసి అవమానించింది. గతంలోనూ బీజేపీ నేతలు చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఎంపీ సాధ్వి నిరంజన జ్యోతి ఓ సందర్భంలో మీకు రాముని సంతానం కావాలా లేక అక్రమ సంతానం కావాలా అని నోరు జారారు. ఇలా ఏడాదిన్నరగా బీజేపీ నేతలు వారి అనుబంధ సంస్థల ప్రతినిధులు మాటలతోనే మంటలు రాజేస్తున్నారు. అయితే ఏనాడు వీటిని గట్టిగా ఖండించడం గానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకండని సీరియస్ గా వార్నింగ్స్ ఇవ్వటం కానీ ప్రధాని నరేంద్ర మోదీ చేయలేదు. పార్టీ పరంగానూ ఇలాంటి ప్రయత్నాలు జరగలేదు. తాజాగా గోమాంసం చుట్టూ రాజకీయాలు తిరుగుతోన్న నేపథ్యంలో బీహార్ ఎన్నికలు 2 విడతల పోలింగ్ ముగించుకొని 3వ విడతకు ఎదురు చూస్తోన్న తరుణంలో వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుస్తాయని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లుంది. అందుకే వివాదాలు రాజేసిన సాక్షి మహారాజ్, మనోహర్ లాల్ ఖత్తర్, మహేష్ శర్మ, సంగీత్ సోమ్, సంజీవ్ బలియాన్ వంటి నేతలను పిలిపించుకున్న పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మీ వ్యాఖ్యలతో మోదీకి మనస్తాపం పెంచకండని సీరియస్ గా చెప్పినట్లు బీజేపీ వర్గాల పోగట్ట. అయితే ఇదంతా జిమ్మిక్కి అంటున్నాయి విపక్షాలు. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయాక ఇప్పుడు నీతులు చెబితే ఏం లాభమని విపక్ష నేతలు నిలదీస్తున్నారు. బీజేపీ మాత్రం వివాదాలు రాజేసిన నేతల అభిప్రాయాలతో పార్టీ ఏకీభవించడం లేదని చెబుతోంది. అయితే చెప్పలేని అశాంతి మాత్రం లౌకిక భారతాన్ని భయపెడుతోంది. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగుతుంది. రంగారెడ్డి గారు, వాస్తవంగా దేశంలో ఇవాళ పరిస్థితులు మొత్తం ఒక రకమైన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూసుకుంటే ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు చేస్తున్న వ్యాఖ్యలు యాక్చువల్గా రాజ్యాంగ మౌలిక సిద్ధాంతానికి విరుద్ధంగా భంగ కలిగించేలాగా మొత్తం మత సామరస్యాన్ని దెబ్బతీసేలాగా పెద్ద ఎత్తున కామెంట్లు చేయటం, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవటం మొత్తం ఒక పెద్ద తంతులో కొనసాగుతుంది. మొత్తం ఈ వ్యవహారాలను చూసిన తర్వాత బీజేపీ అధిష్టానమే నేరుగా తన పార్టీకి చెందిన ఎంపీలను కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు మొత్తం మీద కూర్చోబెట్టి 80 నిమిషాల సేపు వాళ్ళకి క్లాస్ కూడా పీకాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? నిజంగా ఇది రాజకీయ ఎత్తుగడలో భాగం అని చెప్పొచ్చా, లేకపోతే దేశాన్ని ఉన్న రాజకీయ వ్యవస్థను ఒక ఆర్డర్లో పెట్టే ప్రయత్నంలో మనం చూడొచ్చా? ఇప్పుడు వామపక్ష పార్టీలు ముఖ్యంగా మా సిపిఎం పార్టీ వైపు నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఇవాళ ఎవరైతే కేంద్రంలో అధికారంలో వచ్చి కూర్చున్నారో ఈ శక్తులు కాక బలపడినట్టయితే, వీళ్ళ అధికారంలోకి వచ్చినట్టయితే దేశంలో ప్రజా సమస్యలు అనేటువంటి పరిష్కారం కావు. పైగా ఏంటంటే ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చి అనైక్యతను సృష్టించి మత విద్వేషాలను పెంచి ఆ రకంగా ఏంటంటే దేశంలో కొత్త సమస్యలన్నీ కూడా తీసుకొస్తారు. కాబట్టి ఏంటంటే ఆ శక్తుల్ని దూరంగా ఉంచాలని చెప్పేసి మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. అయితే పోయినసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని సమస్యల్ని, ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయలేకపోయింది కాబట్టి, తర్వాత ఏంటంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టలేకపోయింది కాబట్టి, అది ఆల్టర్నేటివ్ లేక అప్పుడు మోడీ గారు ఏదో ఈ దేశాన్ని ఉద్ధరిస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా ఏంటంటే ఓట్లేసి గెలిపించారు. ఇప్పటికి 17 మాసాలు అవుతా ఉంది. ఈ 17 మాసాల నుండి ఎన్డీఏ ప్రభుత్వం ఏం ఆలోచించాలి? ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టడానికి ఏం చర్యలు తీసుకోవాలి? నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడానికి ఏం చేయాలి? వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, రైతుల్ని కాపాడటానికి తర్వాత ఏ చర్యలు తీసుకోవాలి? ఇవి కాకుండా ఇవాళ ఏంటంటే ప్రజలకు అవసరం ఉన్నటువంటి సమస్యల్ని టేకప్ చేయకుండా ఇవాళ ఏంటంటే కొత్త సమస్యలు తీసుకొచ్చి ఈ యొక్క మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో ఇవాళ బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నవాళ్ళు, కేంద్రంలో మంత్రులు ఉన్నవాళ్ళు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు ఏం మాంసం తినాలని వీళ్ళెవరని చెప్పేది? ఎవరు ఏం మాంసం తినాలి, ఏ మతంలో ఉండాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, ఏం కూరగాయలు తినాలని చెప్పేసి ఎవరికి వాళ్ళే నిర్ణయించుకుంటారు. అది మానవుడు పుట్టిన దగ్గర నుంచి ఎవరు ఏ ఆహారం తినాలని చెప్పేసి మనమా నిర్ణయించేది? కొంతమంది గోవులని పూజిస్తారు, కొంతమంది పావుల్ని పూజిస్తారు, కొంతమంది కుక్కల్ని కూడా పూజించేటువంటి సమాజం కూడా ఉన్నది. ఎవరికి ఏది ఇష్టమైతే అదే పూజిస్తుంటారు, గౌరవిస్తుంటారు. తర్వాత ఆహారం కూడా అదే పద్ధతిలో తినటం అనేది జరుగుద్ది. వీళ్ళెవరు నిర్ణయించడానికి ఈ ఆహారం తినాలని చెప్పేసి? ఇలా హిందువులు కూడా పెద్ద ఎత్తున ఏంటంటే వాళ్ళు అనేటువంటిది బీఫ్ మాంసం అనేది తినటం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడటమే కాకుండా రచయితలు, అభ్యుదయ రచయితల మీద హేతువాదం పైన కూడా వాళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళని చంపేయటం, తర్వాత ఏంటంటే సిరాతోటి వాళ్ళ మీద పొయ్యటం, అంటే వాళ్ళ కలం మీరు కలం ఆడించకండి, తర్వాత ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ వాళ్ళ కళలు పనిచేయొద్దు, రచయితల మీద దాడులు చేస్తారు, తర్వాత వీళ్ళ మీద దాడి చేస్తారు, చంపుతారు,
శాసనసభలో ఒక ఎమ్మెల్యే మీద దాడి చేస్తారు. ఈ రకమైనటువంటి పద్ధతులన్నీ కూడా కేంద్రంలో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాతనే వాళ్ళ అండదండలతోటే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ బీజేపీ ఆల్ ఇండియా అధ్యక్షుడు ఆయన ఏదో ఖండన చేస్తున్నాడు. మీ పాత్ర అదేనా? మీకు ఖండన కాదు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రంగారెడ్డి గారు ఎవరైతే మాట్లాడిండ్రు. సాక్షి మహారాజ్ ఎంపీ, సాధ్వి నిరంజన్ జ్యోతి కేంద్ర మంత్రి, గిరిరాజ్ సింగ్ కేంద్ర మంత్రి, అలాగే యోగి ఆదిత్యానంద్ ఒక ఎంపీ, ఇట్లా రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రమాణ స్వీకారం చేసి ఈ దేశ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం, దేశంలో అన్ని వర్గాల మధ్య సమైక్యతను పెంపొందించడానికి, సామరస్యాన్ని ఉంచడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రమాణపూర్వకంగా లోక్సభలో కానీ ఇతరత్ర చోట్ల కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వీళ్ళు పదవుల్లోకి వచ్చిన వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు సరిగ్గా శిక్షించకపోవడం వల్ల ఈ పరంపర కొనసాగుతుందంటారా, లేకపోతే అసలు చూసి చూడలేనట్టు ఇది బాగుంది, ఇది మొత్తం మనకు కూడా కాస్త ఇమేజ్ తీసుకొస్తుంది, తర్వాత దేశంలో ఒక వర్గాన్ని మనం ఇంకా పెంచి పోషించుకోవచ్చు అంటే వీళ్ళే కావచ్చు, లేకపోతే వీళ్ళకి ఎగెనిస్ట్గా మరొక వర్గం వాళ్ళకి కావచ్చు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలాగా ఒక రకమైన కామెంట్లు చేసినప్పుడు చట్టం తన పనిని తాను నిర్వర్తించకపోవడం వల్ల ఇలాంటి పరిణామాలు వస్తున్నాయని అనుకోవచ్చా, లేకపోతే అసలు చూసి చూడలాంటి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయంటారా? ఇప్పుడు మనది సెక్యులర్ కంట్రీ, తర్వాత రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా దెబ్బతీసేటువంటి పద్ధతుల్లో రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా కావాలనే ఒక ఉద్దేశపూర్వకంగా శివసేన కానీ లేకపోతే బీజేపీ కానివ్వండి, తర్వాత ఏంటంటే వాళ్ళకు అనుబంధ సంస్థలు కానివ్వండి, ఒక ప్లాన్ ప్రకారంగానే చేస్తూ ఉన్నాయి. నిజంగా ఇవాళ బీజేపీ అగ్రనాయకత్వాన్ని కానీ లేకపోతే కేంద్రంలో అధికారంలో కూర్చున్న ప్రధానమంత్రి గారు ఇంకా మిగతా వాళ్ళకి కానీ వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వాళ్ళు ఏమంటా ఉన్నారు, వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు, మాకు సంబంధం లేదు. వ్యక్తిగతంగా ఎట్లా మాట్లాడతారండి? ముఖ్యమంత్రులు ఉన్నవాళ్ళు, ఎంపీలు ఉన్నవాళ్ళు, మంత్రులు ఉన్నవాళ్ళు వ్యక్తిగతంగా ఏది పడితే అది మాట్లాడతారా? వాళ్ళు ప్రజల నుంచి ఎన్నుకోబడిన తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగానికి కట్టుబడి దానికి అనుగుణంగానే మాట్లాడాలి ఎవరైనా తప్ప వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు మాకు సంబంధం లేదని చెప్పి మాట్లాడటం అంటే ఇది ఒక నాటకము. మీరు అనేది మీరు అనండి, మీరు చేసేది మీరు చేయండి, తర్వాత మేమేందనంటే ఏదో రకంగా మాట్లాడుతాం అనేటువంటి పద్ధతిలో ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి అనేది ప్రధానమంత్రి గారు అవినీతి విషయంలో ఖండన చేయడు, వీళ్ళ విషయంలో ఖండన చేయడు. ఎంతో మందిని చంపినా కూడా ప్రధానమంత్రి గారు నోరిప్పారా చెప్పండి? ఇప్పలేదు. ఇంతమంది రచయితల మీద దాడులు చేస్తుంటే నోరిప్పారా? లేదు. అవినీతి మీద ఆరోపణలు వస్తూ ఉంటే పార్లమెంటులో నోరిప్పారా? లేదు. ఆయన ప్రేక్షకుడుగా ఏమి పట్టనట్టు ఏమి చూడనట్టు ఉంటాడు. కాబట్టి ఆయన ఇష్టంతో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తప్ప ఊరికనే అప్పుడప్పుడు ఈ రకమైన స్టేట్మెంట్స్ ఇచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది తప్ప వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇది నిన్న బీజేపీ నేతలు పిలిచి అమిత్ షా ఏదైతే క్లాస్ పీకడం వెనక కావచ్చు, సమ్మన్లు కావచ్చు, లేకపోతే వాళ్ళని పిలిచి గట్టిగా వివరణ కోరడం కావచ్చు, దీని వెనక బీహార్ ఎన్నికల రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా, లేకపోతే దేశంలో ఉన్న వ్యవస్థను సరిదిద్దాలి, మత సామరస్యాన్ని మనం కాపాడాలి, లేకపోతే నోరు జారుతున్న నేతలను అదుపులో పెట్టాలి, ఇలాంటి ప్రయత్నంగా దాన్ని చూడొచ్చా? అంటే ఒకటి ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఈరోజు ఇరుకునబడే స్టేట్మెంట్స్ ఇవి. కాబట్టి వాళ్ళు నష్ట నివారణ చర్యలకు పూనుకుంటారని నేను అనుకుంటా. ఒకటి అయితే సమస్య ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ ముక్త భారత్ పేరు మీద పూర్తిగా ఆర్ఎస్ భక్త భారత్ను తయారు చేసే పనిలో ఉన్నారు. ఇది సమస్య వస్తున్న పరిస్థితి. అంటే ఆర్ఎస్ఎస్ ఒక హైందవ సాంప్రదాయాన్ని ప్రచారం చేసే ఒక ధార్మిక సంస్థ, హైందవం ఒక జీవన విధానం, దాంట్లో ఎలాంటి భేషజాలు లేవు. సమస్య ఏంటంటే భారత ఉపఖండం స్వాతంత్రం ఉద్యమంలో పాల్గొంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది. అది సమస్య ఇక్కడ. భారత ఉపఖండంలో ఉన్న సామంత రాజ్యాలన్నీ కూడా హిందుత్వాన్ని ఫాలో అయినాయి. తర్వాత కొన్ని ముస్లిం రాజ్యాలు ఉన్నాయి, కొన్ని క్రిస్టియన్ కంటోన్మెంట్స్ కూడా ఉన్న పరిస్థితి మనం చూసినాం. కానీ మనం రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఏంటంటే సెక్యులర్ స్టేట్గా మనం దీన్ని డిక్లేర్ చేసుకున్నాం. అంటే మత ప్రసక్తి ప్రభుత్వం పాటించదు. మత ప్రసక్తి ఉండే పనులు ఎవరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, పరమతాన్ని కించపరచకుండా ఉండే పని చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి రాజ్యాంగం క్లియర్గా రాసుకున్నాం. కానీ మత ప్రేరితమైన మత ఆధారమైన రాజకీయాలు నడుస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం మీద ఎంత మేరకు ఇన్ని రోజులు జరిగిన ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయి, బీజేపీ వచ్చిన తర్వాత జరుగుతున్న సెక్యులరిజం మీద జరుగుతున్న చర్చలు ఏ రకంగా ఉన్నాయని చూస్తే ఇప్పుడు మీ ప్రోమోల్నే మొత్తం కూడా మీ ఇంట్రోల్నే మొత్తం చెప్పిన పరిస్థితి ఉన్నది. ఇలాంటి పరిస్థితికి కారణమవుతున్న వ్యక్తుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉండడము, దాన్ని నివారించలేకపోవడము, లేకపోతే నిలదీయలేకపోవడం వల్లనే వస్తున్న సమస్య అంటే ఎస్ డెఫినెట్లీ నేను అంటున్న మెజారిటీ ప్రజలు భారతదేశంలో హిందువులే.
నువ్వు ఎంత లేదన్నా కాదన్నా ఇక్కడ ఉన్న క్రిస్టియానిటీలో హైందవం ఉంది, ఇక్కడ ఉన్న ముస్లింలలో కూడా హైందవ సాంప్రదాయాలు పాటించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పీర్ల పండుగ కావచ్చు, మీరు క్షేత్రంలో కొన్ని ముస్లిం పండుగలు చూసుకుంటే, క్రిస్టియన్స్లో రోమన్ క్యాథలిక్స్ కానీ వీళ్ళంతా బొట్టు పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు. సమస్య ఎక్కడ వస్తుందంటే ఇక్కడ హిందూగా ఉన్నవాడు మాత్రమే బతకాలనేది ఏదైతే ఉందో అది సమస్య వస్తుంది. హిందువుగా ఉన్నవాడు బతకాలా, లేకపోతే మేము చెప్పిన వాడే హిందువు అనే బతకాలా, అది కూడా ఉన్నది. ఇప్పుడు నేను అనేవాడిని ప్లెయిన్గా పుట్టిన ఇట్లా ఉండాలనుకుంటున్నా, నేను నా రాగా ఉంటున్నా, నేను హిందూగానో ముస్లింగానో క్రిస్టియన్గానో లేకుంటే నన్ను బతకనియరా? ఇప్పుడు ఈరోజు హిందూ రాజ్యం వచ్చింది కాబట్టి హిందుత్వాన్ని ఆపాదించుకోమని చెప్తున్నారు. రేపు ఇంకొక ఆయన క్రిస్టియన్ వస్తాడు, క్రిస్టియన్ కావాలంటాడు, ఇంకొక ముస్లిం వచ్చి ముస్లిమే అని అంటాడు. ఇప్పుడు సమస్య ఏమవుతుంది అని అంటే మతాన్ని ప్రచారం చేసుకోవడం కానీ మత ఆచారాలను గౌరవించుకోవడాన్ని ఎవరు కూడా వ్యతిరేకిస్తలే. మీరు సమస్యల్లో మతం అనేది ఒక మానవత్వానికి ప్రతిరూపం, ఒక జీవన విధానం మాత్రమే. కానీ ఇప్పుడు ఇది రాజకీయ అస్త్రం అయిపోయింది. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో జరుగుతున్నదంతా కూడా హిందుత్వ పోకడలను మూర్ఖత్వంతో చూపిస్తున్నారు. కానీ హిందుత్వం ఎప్పుడు కూడా హింసను ప్రేరేపించాలి, ఎప్పుడు దాడులను ప్రేరేపించాలి. పరమతాల మీద మీరు దాడి చేయమని ఏ దాంట్లో కూడా లేదు. ఒక మను సిస్టంలో మాత్రమే కొంత వర్ణ వ్యవస్థ వ్యక్తులను కించపరిచే విధంగా ఉన్నది తప్పితే హైందవం పరమత సహనం. అసలు నాకున్న అంచనా మేరకు నా స్టడీలో భారతదేశం ఎప్పుడు కూడా దయార్ద్ర ప్రాంతంగా ఉన్నది, ఎప్పుడు కూడా వారియర్స్గా లేరు. ఎవడు వచ్చి ఇన్వేడర్స్ దురాక్రమణదారులంతా ఇండియా మీద దాడి చేసి ఇక్కడున్న హైందవం కాస్త ముస్లిం అయినరు, క్రిస్టియన్ అయినరు, పర్షియన్ అయినరు, తర్వాత జైనులు అయినరు, ఇలా మారిపోయిండ్రు తప్పితే ఈరోజు మనం యుద్ధ పిపాసతో ఉన్నామా అని ఒక చర్చ తెర మీదకి వస్తున్న పరిస్థితి ఉన్నది. రెండవది అతి ముఖ్యమైనది ఏంటి అంటే సీమాంతర జరుగుతున్న ఉగ్రవాదాల్లో క్రిస్టియన్ వర్సెస్ ముస్లిం జరుగుతున్నది. అక్కడ ఇసిస్ లాంటి తర్వాత తాలిబాన్ లాంటి యుద్ధాలు అక్కడ జరుగుతున్నాయి. మనకెందుకు ఇప్పుడు ముస్లిం వ్యతిరేకత రావాలి, మనకెందుకు మనం క్రిస్టియన్లకు వ్యతిరేకం కావాలి? 127 కోట్లలో దాదాపు 80 నుంచి 90 కోట్ల మంది, అంటే 75% మంది హిందువులు బతుకుతున్న ఈ ప్రాంతంలో హిందువులు ముస్లింలను ప్రేమతో చూసే సమాజం ఉంది, ఇక్కడ క్రిస్టియన్లను ప్రేమతో. వాళ్ళెంత క్రిస్టియన్స్ 2-3% ఉన్నారు, 17% ముస్లింలు ఉన్నారు. వాళ్లకు భారత ఉపఖండంలో పాకిస్తాన్ విడగొట్టినప్పటికి కూడా నేను భారతీయంగానే ఉంటా అన్న ముస్లింను మనం సెకండ్ గ్రేడ్గా చూడాల్సిన అవసరం ఏందని ఒకటి చర్చ. హిందూగా ఉండే వాళ్ళు ఇతర మతాల పట్ల ద్వేషం పెంచుకోవాలని ఎక్కడైనా ఏ హైందవ ధర్మాలైనా ఉన్నదా అనేది అసలు సమస్య. అయితే గోమాంసం తినొద్దనే దగ్గర అందరం ఏకీభవిద్దాం. గోమాంసం తిన్నవాన్ని చంపమనేది ఎవరు చెప్తున్నారు? అంటే మనిషి కంటే పశువు ఎక్కువైందనేది ఇక్కడ చర్చ. అంటే మనిషిని చంపండి అవసరమైతే, కానీ గోవును రక్షించండి అని అంటారు. గోవును రక్షించాలనే దగ్గర ఎలాంటి భేషజాలు లేవు, మనిషిని చంపే దగ్గర మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అన్ని వివాదాస్పదాలకు కారణం మనుషుల మీద దాడులు, మనుషులను చంపడం. గుడికి పోతే తను చనిపోతున్నాను ఒక దళితుడు అనుకోలేదు ఉత్తరప్రదేశ్లో. తను తిన్నది గొర్రె మాంసమైనా అది ఆవు మాంసమైనా నన్ను చంపుతాడని అనుకోలేదు ఒక దాద్రిలో ఒక ముస్లిం ఇలేఖలో ఏదో ఉన్నది ఆయన. ఈరోజు ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ఖట్టర్ లాంటివి పాకిస్తాన్ వెళ్ళిపోండి అని అంటున్నాడు. అంటే ఈడ ఉంటే నువ్వు హిందూగా ఉండాలని అంటున్నాడు ఒక ముఖ్యమంత్రి. ఒక ప్రాంతానికి 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అంటే నువ్వు హిందూగా ఉండాలంటే ఇక్కడ ఉండు. ఎస్, డెఫినెట్లీ హిందుత్వం ఉండాలి. హిందుత్వంతో పాటు అన్ని మతాలకు, మనం సెక్యులర్ కంట్రీగా దాదాపు అన్ని మతాలను, ఇప్పుడు నేను బౌద్ధాన్ని కూడా ఈరోజు ధ్వంసం చేసింది హైందవం ఉన్నది, చరిత్ర చూస్తాం మనం. కానీ మరి ఈరోజు మనం బౌద్ధులను ఉండొద్దని అంటామా? ముస్లింలను ఎందుకు వద్దంటున్నాం? బౌద్ధులను ఉండమంటున్నాం, జైన్లను ఉండమంటున్నాం, మిగతా మతాలు అన్నింటిని ఉండమంటున్నాం. అంటే నీకు క్రిస్టియన్ కూడా ఇప్పుడు టార్గెట్ కాలే, ఎటు వచ్చి ముస్లిం అయిండు. నేను హిందువుగా పుట్టినగా నేను ఇసిస్ రాజ్యంలో నేను ఎందుకు ఉండాలి? రేపు మీ వల్ల ఖలీఫా రాజ్యం ఏర్పడితే దాంట్లో నన్ను ఉంచే ప్రయత్నం జరుగుతున్నది అనేది నా యొక్క అభిప్రాయం. ఆచార్య గారు చాలా సమస్యలు వచ్చాయి, చాలా ప్రశ్నలు వచ్చాయి మీ ముందుకి. యాక్చువల్గా ఇలాంటి కామెంట్ల వెనుక, ఇలాంటి వ్యాఖ్యల వెనుక అసలు బీజేపీ తాలూకా ఎజెండా ఏమైనా ఉందా, లేకపోతే ఇది కేవలం కొందరు చేస్తున్న చర్యలుగానే చూడొచ్చా? కొందరు అనవసరంగా కొన్ని మాటలు మాట్లాడినటువంటివి మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. అవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో మంచివి కావనేటువంటిది అందరూ కూడా ఏకీభవించేటువంటిది మనందరం కూడా గమనించాలి. ప్రస్తుతం ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పెద్దలు తీరు, వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు ఏవైతున్నావో ఇది ప్రభుత్వమే ఇవన్నీ కూడా
మాట్లాడిస్తున్నది ప్రపంచవ్యాప్తంగా అంటే ఒక విషయం. మీడియాలో ఒక పెద్ద చర్చ ఏం సాగుతుంది? అదే చెప్తున్నా. ఆచార్య గారు, ఎలా అంతర్జాతీయ మీడియాలో ఒక చర్చ ఏం సాగుతుందంటే దాదాపుగా 2 సంవత్సరాలు పెట్టుబడులు కోరుతుంది, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఉన్నాయి. ఇలా ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ పాలన ఏ రకంగా కొనసాగుతుందనే చూస్తున్నారు. ఈ దేశంలో మొదటి నుంచి కూడా భారతీయుడు ఏ విదేశీయుడు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతాడు? ఈ సమాజాన్ని చూసి ఎవరైనా వస్తారా? వాళ్ళందరూ చేసినవి ప్రశ్నలే. ఆయన చెప్పండి. రెండోది వాళ్ళతో పాటు మళ్ళీ మీరు ప్రశ్నలే వేస్తారు. మేము కొద్దిగా చెప్పండి. విషయం ఏంటంటే 2 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో అన్ని వర్గాలను కలుపుకొని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని వారు ఎలాంటి భేదభావం లేకుండా ఇలాంటివి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు ఏ రకంగా గతంలో మనం చూసినాం. సాధ్వి నిరంజన్ గారు మాట్లాడినప్పుడు తీవ్రంగా పార్లమెంట్లోనే క్షమాపణ చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నావో వాళ్ళ సారాంశం మొత్తం వినకుండా మాట్లాడినటువంటి సందర్భాన్ని మొత్తాన్ని కూడా పరిశీలించకుండా ఒక వర్డునే పట్టుకొని ఇలా రాద్ధాంతరం చేస్తున్నటువంటి మనం అన్నిటిని కూడా పరిశీలించాలి. ఇంతకుముందు పెద్దలు సిపిఎం భావజాలం భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి కూడా వ్యతిరేకమైనటువంటి భావజాలంతో ఉన్నది. వారు మాట్లాడినటువంటిది ఏంటంటే బీజేపీ రావటం అనేది దేశంలో మతతత్వం పెంచి పోషిస్తుంది అనేటువంటి భావన ఎప్పుడైతే వాళ్ళు అంటున్నారో, ఇలా 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఏ సెక్యులరిజాన్ని పరిపాలించింది? సుడో సెక్యులరిజాన్ని పరిపాలించింది. వాస్తవం కాదా? ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క భావాలని కించపరిచే సందర్భాలు వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఈ వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించాలి. ఏది ఏమైనా ఇలా గోమాంసం అంశం వచ్చినప్పుడు దయాకర్ గారు స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది. గోమాంసం మీద ఇలా ఈ దేశ ప్రజల యొక్క మెజారిటీ ప్రజల యొక్క ఆకాంక్ష గో మీద ఉన్నప్పుడు, అప్పీల్ చేస్తున్నప్పుడు గోవులని చంపొద్దు అని అన్నప్పుడు దాన్ని ఒక విధమైనటువంటి దాంట్లో ఆలోచన చేయాలి. కానీ ఇలా ఎక్కడనో ఇలా అక్కడ జరిగినటువంటి సంఘటన భారతీయ జనతా పార్టీ ప్రేరేపణనో లేకపోతే ఈ ఏదో జరిగినటువంటిది కాదు. కొంతమంది సందర్భం లేనటువంటి వ్యక్తులు చేసినటువంటి ఒక ఇన్సిడెంట్ని తీసుకొని ఇలా కేంద్ర ప్రభుత్వానికి కట్టి ఇలా చేతులు కట్టేసి బీజేపీని అప్రతిష్ట పాలు చేయడం ఇలా అమిత్ షా గారు స్పష్టంగా చెప్పిండు. ఇలాంటి మాటలు మాట్లాడొద్దు ఎవరే కానీ ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థల ఇలా మనం సెక్యులరిజం తోటి నడపాల్సినటువంటి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించొద్దు అనేటువంటి ఒక వార్నింగ్ కూడా ఏం జరిగింది. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు కొన్ని కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో వచ్చినటువంటి ఎమోషన్లో మాట్లాడినటువంటి అంశాన్ని దాన్ని ప్రభుత్వానికి అంటగట్టడం అనేది సమంజసం కాదు. దాని మీద కూడా ఎవరైతే తప్పు మాట్లాడినో భారతీయ జనతా పార్టీ కానీ సంఘం కానీ లేకపోతే ఇతరత్ర వాళ్ళందరూ కూడా తర్వాత మీరు ఇది తప్పు మాట్లాడారంటే క్షమాపణలు చెప్పినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. హిందుత్వం మీద వ్యతిరేక శక్తులు, హిందుత్వం మీద వ్యతిరేక మీడియా కూడా ఇలా పదే పదే ఈ అంశాన్ని బలోపేతం చేసి భారతీయ జనతా పార్టీని అయితే అస్థిరతం చేయాల్సిన ఆచార్య గారు సాక్షి మహారాజ్ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా 3-4 తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. యోగి ఆదిత్యానంద్ కూడా ఇప్పటికీ కాంట్రవర్సీ చెప్పినంత మాత్రాన దాన్ని సాధ్వి నిరంజన్ జ్యోతి కూడా కేవలం బీజేపీలో ఉన్న వాళ్ళే హిందువులు కాదు కదా, మిగతా దేశవ్యాప్తంగా మిగతా పార్టీలు కూడా చాలా మంది హిందువులు ఎజెండా సెక్యులరిజం మీద చర్చ జరగాలి. సెక్యులరిజం మీద చర్చ జరగాలి. మిత్రులు చారి గారు ఇప్పుడు పెద్ద రాద్ధాంతం చేస్తా ఉన్నారు, జరిగింది ఏమీ లేదు, దీన్ని ఒక పెద్ద ఇష్యూగా తీసుకొస్తా ఉన్నారు. మీరు చెప్పండి కాంగ్రెస్ పార్టీ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మొన్నటి వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళు అనేక తప్పులు చేశారు. తర్వాత కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరించలేరు.
బాబరీ మసీదు విషయంలో కొన్ని చర్యలు తీసుకోలేదు. దానివల్లనే ఏంటంటే దేశంలో అనేక సమస్యలు వచ్చినాయి. అందుకొరకే మీరు ఎన్నికల్లో గెలవటం అనేది జరిగింది. వినండి, అదొకటే కాదు. కానీ ఏంటంటే ప్రతిరోజు దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎక్కడో దగ్గర ఒక సంఘటన జరుగుతూ ఉంది. ప్రతిరోజు మీరు ఏంటంటే రచయితల మీద దాడులు చేస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు. ఇంకొక దగ్గర అయితే ఒక కేసులో సాక్ష్యం చెప్పిందని చెప్పి సాక్షుల్ని చంపేశారు. వార్తలు రాశారని చెప్పి వార్తలు రాసిన వాళ్ళని చంపేశారు. పోలీస్ అధికారులను చంపారు. ఆ కేసుకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఇన్వాల్వ్ అయ్యారో దగ్గర 35-40 మందిని చంపడం అనేది జరిగింది. కాబట్టి గుట్కా తినొద్దని అంటున్నారు. గుట్కా తిన్నారు కాబట్టి చంపేస్తాము. ఇలా మద్యం తాగొద్దు అంటాము. ఎవరు చనిపోయినా ఏ ప్రభుత్వము 50,000 మంది హిందువులని ఆచార్య గారు ఎవరు ఎక్కడ చూడాలి, ఎవరు ఎక్కడ చనిపోయినా రిజర్వేషన్లు కూడా రిజర్వేషన్లు కూడా చూడాలి. రిజర్వేషన్లు కూడా రివ్యూ చేయమంటా ఉన్నారు. గుజరాత్ లో ఒక పక్క ముస్లింలు అంటే కాదు, ఒక హిందువుల మీద కూడా అనేక వర్గాల మీద, పేదవాళ్ళ మీద, మధ్యతరగతి ప్రజల మీద మీకు వాళ్ళ మీద ప్రేమ లేదు. పేదవాళ్ళ మీద ప్రేమ లేదు. ప్రేమ లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సంక్షేమ సీతారామన్ గారు, వాస్తవంగా ఈ బీజేపీకి ఐడియాలజికల్ సిద్ధాంతపరమైన ఇది చూడొచ్చు. యాక్చువల్గా రామ జన్మభూమి లాంటి ఇష్యూ కావచ్చు, అధికారంలోకి వచ్చారు. అంత పెద్ద ఇష్యూని తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ అధికారాన్ని కోల్పోవడం జరిగింది, మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. యాక్చువల్గా రాజకీయాల్లో ఈ మతపరమైన సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు, అవి శాశ్వతంగా ఉండవు. చివరికి అంతిమంగా ప్రజలు శాంతిని కోరుకుంటారు. ఏం జరిగింది, ఈ దేశానికి ఏం జరిగింది, మనకేం జరిగింది, మధ్యతరగతికి ఏం జరిగింది, పేదవాళ్ళకి ఏం జరిగింది అనేది అంతిమ కాబోతున్నాయి. కానీ మళ్ళీ ఇలాంటి ఎజెండాను మళ్ళీ తీసుకోవడం వెనకతల దీని వెనకతల రాజకీయ పరంగా మనం ఎలా చూడాలి, అసలు వాస్తవంగా దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఎన్నికలు జరిగే ముందు మనం ఘర్వాపసి కార్యక్రమం అని ఒకటి చూసాం. అదే టైంలో రామ్ జాది ఆరామ్ జాది కామెంట్స్ కూడా చూసాం. ఆ ఎలక్షన్స్ తర్వాత అవి కొంతకాలం సద్దుమణిగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ బీహార్లో ఎన్నికలు వస్తున్న టైంలో ఈ మత సంస్థలు, ఆ మత సంస్థల వెనకాల ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీటిని ముందుకు తీసుకొచ్చేసి ఒక క్లియర్ పోలరైజేషన్ కోసం, పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం, రాజకీయంగా ప్రజల్ని విభజించడం కోసం దీన్ని వాడుకుంటున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకనంటే మనం చూసినట్టయితే బీహార్ ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పికప్ అవుతున్న టైంలో మోహన్ భగత్ గారు రిజర్వేషన్లు రివ్యూ చేయాలని చెప్పారు. దాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ తర్వాత నితీష్ కుమార్ చాలా పవర్ఫుల్గా జనంలోకి తీసుకెళ్లారు. ఏమన్నారు, ఈ పార్టీ కనుక అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు అనేటువంటి నినాదంతో వెళ్ళేటప్పటికీ అది జనంలో, ముఖ్యంగా ఈ బీసీలు, ఎస్సీ, ఎస్టీలు వీళ్ళల్లో చాలా పవర్ఫుల్గా వెళ్ళింది. చాలా డిఫెన్స్లో పడిన పరిస్థితి కనిపించింది. అక్కడ ఇమీడియట్గా ఏదో ఒక వివాదం, దాన్ని సబ్సైడ్ చేయగలిగినటువంటి ఇంకొక వివాదం తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో బహుశా బీఫ్ని తీసుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకనంటే నిజానికి కూడా ఈ రిజర్వేషన్ వివాదాన్ని, బీఫ్ వివాదం కొంత పక్కన నెట్టేసింది. ఆ విషయంలో వాళ్ళు కొంత సక్సెస్ కూడా అయ్యారు. ఎందుకనంటే బీఫ్ వివాదం అనేది మధ్యతరగతిగా ఉన్నటువంటి హిందువులందరికీ కూడాను కనెక్ట్ అయిపోతారు. రిజర్వేషన్ వివాదం కంటే కూడా ఇది ఎమోషనల్ ఇష్యూ అయిపోయింది. ఆ ఎక్స్టెంట్లో ఈ సంస్థ ఏదైతే ఉందో, ఇలాంటి విషయాలు చెప్తున్నటువంటి సంస్థ కొంతవరకు సక్సెస్ కూడా అయినట్టుగా కనిపిస్తుంది. అయితే నేను అనేది ఏంటంటే ఒక వ్యూహాత్మకంగా కొంతమంది స్టేట్మెంట్లు ఇవ్వటం, కొన్ని మతాలకు వ్యతిరేకంగా, కొన్ని ఆచారపు అలవాట్లకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వటం, తర్వాత వాళ్లే క్షమాపణ చెప్పటం, ఇంకొకరు చెప్పించటం వారి చేత, ఇదంతా రాజకీయాల్లో ఒక భాగంలాగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల కంటే ముందు మనం చూసాం, సాక్షి మహారాజ్ గారు కానివ్వండి, లేకపోతే వేరే వారు ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరూ చెప్పారు, వాళ్ళు చిన్నపిల్లలేం కాదు. రామ్ జాది ఆరామ్ జాది స్టేట్మెంట్స్ కానివ్వండి, అవన్నీ వాళ్లే మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఒక చర్య తీసుకున్నటువంటి పరిస్థితి మనకు ఎక్కడా కనిపించడం లేదు. నేనేమంటున్నానంటే ఆ వ్యాఖ్యలు చేయగానే వీళ్ళతో మాకు సంబంధం లేదు అని చెప్పేసి తుడిచేసి దూరంగా వస్తున్నారు. ఇది కేవలం సంబంధం లేదనేది, సంబంధం లేదనటం, సంబంధం లేదంటారు కానీ వాళ్ళతో సంబంధం లేదనటం. అంశానికి సంబంధం లేదనేది కాదు. గోహత్య విషయంలో భారతీయ జనతా పార్టీకి అంశం సంబంధం లేదని అంటలేము.
వివాదాస్పదమైనటువంటి మాట్లాడాలి. ఎలా గోహత్య మాంసాన్ని తిన్న వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవడం అనే దానికి బీజేపీకి సంబంధం లేదు. ఆ మాట తప్పు అని అంటున్నాం మేము. ఆ మాట తప్పు అని అంటున్నాం. గోమాంసాన్ని తినడం తప్పు అంటున్నాం మేము. దాని మీద ఏమంటారు? చంపింది కూడా తప్పని అంటున్నాం కదా. చర్య తీసుకోవాలి కానీ తప్పే. గోహత్య మీద చర్చ జరగాలి. గోహత్య మాంసాన్ని తినకుండా దాన్ని నిషేధించాలనేది దాని మీద చర్చ తీసుకురావాలి. శ్రీహరి గారు, ఇప్పుడు రాజ్యాంగంలో కూడా మనకేం చెప్పారు? ఆర్టికల్ 48లో ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ కోసం స్లాటర్ను ఆపండి అని చెప్పారు. వ్యవసాయం కోసం మంచి బ్రీడ్ని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం మాత్రమే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో స్పష్టంగా ఉంది. ఆదేశిక సూత్రాల్లో ఆవును చంపొద్దు, ఎందుకంటే మంచి జాతిని కాపాడుకుందాం, వ్యవసాయానికి అవసరం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అది సెంటిమెంట్గా ఒక ఎమోషన్గా కల్చర్లో భాగంగా మీరు చూపించేటట్టయితే ఆర్టికల్ 29 ఏం చెబుతుంది? మనకి 29(1) ఏం చెప్తుంది? మైనారిటీస్ వాళ్ళ యొక్క కల్చర్ని ప్రిజర్వ్ చేసుకుని కాపాడుకునేటువంటి హక్కు అని చెప్తుంది. కల్చర్ అని అంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా వస్తాయి. కొన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి అక్కడిక్కడ. వీటిని మనం రిజాల్వ్ చేసుకునే దిశలో ప్రయాణం చేయకూడదు. ఆ కాంట్రడిక్షన్ మధ్య ఒక సున్నితమైన రేఖ కూడా ఉంది. ఎవరు ఎంతవరకు వ్యవహరించవచ్చు, ఎవరు ఎంతవరకు రేఖ కూడా ఉంది. ఇప్పుడు తినొచ్చా లేదా అనే విషయంలో ఇదిగోండి మనుధర్మ శాస్త్రం నా దగ్గర ఉంది, మనుస్మృతి తీసుకొచ్చాను. అది భాగవతం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన పుస్తకం. దీనిలో మీకు చూపిస్తాను. అసలు గోమాంసం తినని వాడు అంటే గో అని చెప్పలేదు కానీ పశువు అన్నారు. దీనిలో ఒకే ఒక్క ఒంటిని మాత్రమే బ్యాన్ చేశారు. ఒంటి మాంసం తినకూడదు అని చెప్పేసి మనువు చెప్పాడు. ఆవును అసలు ఎక్కడా పేర్కొనలేదు. దీనిలో స్పష్టంగా ఉంది, ఒక చాప్టరే ఉంది ఏవి తినొచ్చు ఏవి తినకూడదు అనే దాంట్లో. ఆవును అసలు ముట్టుకోలేదు. నేను మీకు చదివినిపిస్తాను, శ్రీహరి గారు నాకు పర్మిషన్ ఇస్తే. దాంట్లో తినడానికి ఒక పుస్తకంలో రాసిందంటే అది ఆధారం కాదు. గోహత్య మీద కానీ గోమాంసం మీరు పక్కకు పెట్టేసి ఎక్కడెక్కడో చిన్న చిన్న విషయాలన్నింటినీ తీసుకొస్తున్నారు. కాదు, తిండి లేక పశువులను తింటున్నారా? వినండి, తిండి లేక అనేక మంది అవస్థ పడుతున్నారు. ఇప్పటికి కూడా ఏంటంటే ఒకసారి బీహార్ సంబంధించి ఇన్సిడెంట్ సంబంధించి ప్రభావం ఏదో కంప్లీట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. దాన్ని చెప్పమని అదే నేను అనేది ఏంటనంటే, ఇప్పుడైతే ఈ బీఫ్ విషయం తీసుకొచ్చిన తర్వాత అది చాలా లోతుగా వెళ్ళింది. అంటే మనకు వచ్చిన సోర్సెస్ ప్రకారం చాలా వరకు ఈ ఇన్సిడెంట్ కూడా పెద్ద ఎత్తున ఓట్లను దెబ్బతీసింది. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకమైన కరెక్షన్ పద్ధతి వాళ్ళకి సర్ది చెప్పే ధోరణి కావచ్చు, లేకపోతే వాళ్ళందరినీ హెచ్చరించే ధోరణి కావచ్చు. వాళ్ళందరూ పిలిచి మాట్లాడకపోతే కనుక ఎడ్జిలో ఉన్న ఆ మాత్రం ఓట్ల శాతం కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒక స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాత మాత్రమే ఈ బీజేపీ అధిష్టానం ఈ ప్రయత్నాన్ని పూనుకుందని ఒక రకమైన అది డెఫినెట్గా దాని ప్రభావం ఉందండి. దాని ప్రభావం ఉంది, నెగిటివ్గా ఉంది. కానీ ఇనీషియల్గా మాత్రం ఇది ఒక బీజేపీకి ఒక అడ్వాంటేజ్ ఇచ్చిందండి. ఎందుకంటే ఇది ఇమీడియట్ లాంచింగ్ ఈ విషయం లాంచ్ చేయగానే రిజర్వేషన్ ఇష్యూ పక్కకి వెళ్ళిపోయి ఈ విషయం ముందుకొచ్చి కొంత అడ్వాంటేజ్ ఇచ్చింది. కానీ మీడియా చాలా మంచి చర్చ చేసేసి, ఒక సెక్యులర్ చర్చ చేసేసి, కల్చరల్గా ఒక చర్చ చేసిన తర్వాత కొంత ఓవరాల్గా ప్రజల్లో కొంత మార్పు వచ్చిన తర్వాత అది డెఫినెట్గా అది కొంచెం మైనస్ అవుతుంది. ఇది ఒక కరెక్షన్ మెజర్గా కూడా కనిపిస్తుందండి. దాద్రి సంఘటన తర్వాత బీజేపీ నేతల వ్యాఖ్యలు, దానికి సంబంధించి పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బీజేపీ నేతలందరూ పిలిచి గట్టిగా క్లాస్ స్పీకర్. దీనికి సంబంధించి డిస్కషన్ కొనసాగుతుంది. దయాకర్ గారు ఇందాక ఆచార్య గారు చెప్పారు, అలాగే మన సీతారామన్ కూడా చెప్పారు. దీని వెనక పెద్ద ఎత్తున శ్రీపతి రామన్ కూడా చెప్పారు. దీని వెనక బీహార్ అనే ఒక ఎన్నికల ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో భాగంగా లాంచింగ్ దగ్గర నుంచి, అంటే ఎన్నికల ప్రచారం ప్రారంభమైన దగ్గర నుంచి ఎన్నికలు జరుగుతున్నంత వరకు కూడా ఒక్కో ఇష్యూని తెరపైకి తీసుకొస్తున్నారు. దీని వెనక అతను పెద్ద ఎత్తున రాజకీయంగా ఒక రకమైన వ్యూహం ఉందనేది ఆయన భావన. ఇప్పుడు అధికారంలోకి రావడానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ప్రలోభం ఉండొద్దు అనేది ఒక మ్యాండేట్ ఉంది మనకు రాజ్యాంగం. ఆ ఓటుకు కులం ఉండొద్దు, ఆ ఓటుకు మతం ఉండొద్దు. 1 మ్యాన్ 1 ఓట్ 1 ఓట్ 1 వాల్యూ. ఇది మనకు ప్రజాస్వామ్యం ఇచ్చిన ఒక మహత్తరమైన అవకాశం. ఇప్పుడు ఈ ఓటుకు మతం అనే రంగు పులుముతున్నారు. ఈ ఓటుకు కులం అనే రంగు, కులం అంటే రిజర్వేషన్లు, మతం అంటే గోమాంసం. ఇప్పుడు ఈ రెండు వీటి మీద చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరుగుతున్నప్పుడు ఏంది, ఒక ఆయన నువ్వు అంటే ఏమంటారు, తిట్టని పోరా యదవా అని ఏదో శాస్త్రం ఉంటుంది కదా, నువ్వు అంటావు అన్నదాన్ని ఈయన విమర్శిస్తాడు. అన్నట్టే ఉంటుంది, ఈడ ఇన్నట్టే ఉంటుంది. ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు అక్కడ జరుగుతున్న చర్చ రిజర్వేషన్లో రివ్యూ చేయాలనే దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఈ బీహార్ ఎలక్షన్లు అప్పుడే ఎందుకు వస్తుంది?
తర్వాత ఇప్పుడు దాద్రిలో ఒక గోమాంసం తినడని ఒక వ్యక్తిని చంపుతున్నారు. ఆ రోజు ఇప్పుడే ఎందుకు వస్తుంది అన్నప్పుడు వీళ్ళు సీరియస్గా కనుక ముందు అన్నోళ్ళ మీద కనుక చర్యలు తీసుకుంటే వాడు ఇంకొకడు అనే పరిస్థితి లేకుండే. కానీ వాళ్ళ పట్ల సానుకూలంగా ఉండి వాళ్ళెవరు మన మంత్రులే, వాళ్ళెవరు మన ఎంపీలే, వాళ్ళెవరు మన ప్రజాప్రాతినిధ్య చట్టంలో అన్నిటికీ లోబడి ఉండాలని అదే భగవద్గీత మీద ప్రమాణం చేసిన వ్యక్తులే రాజ్యాంగాన్ని కించపరుస్తుంటే ఒక రాజ్యాంగ అధినేతగా ఒక రాజ్యాంగాన్ని ముఖ్య భూమిక పోషిస్తున్న ప్రధానమంత్రి మీరు ఎవరన్నా పట్టించుకోకండి ఇంక్లూడింగ్ మీ ఆల్సో అని చెప్తారు. నేనన్నా పట్టించుకోకండి, మీకు పరమతాల గురించి మంచిగా ఉండాలి అని మీకు తెలుసు, జనంకు తెలుసు అని చెప్పి ప్రబోధ చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ కులం పేరు మీద ఓట్లు అడిగితేనేమో నువ్వు ఈరోజు అది తప్పు అని అంటావు, మతం పేరు మీద ఓట్లు అడిగితే తప్పు అంటావు. నువ్వు ఇండైరెక్ట్గా చేస్తున్నదంతా కూడా అదే. ఈరోజు లలూ ప్రసాద్ను నువ్వు చేసింది అదే, ములాయం సింగ్ని చేస్తున్నది అదే. భవిష్యత్తులో నేను అంటున్నా మతరాజ్యంగా మార్చడానికి ఒక ఎత్తుగడగా కొన్ని శక్తులు చేస్తున్నాయి. అవి ఏవి అనేది చర్చ తర్వాత మీకు రూపాంతరం చెందుతుంటే తెలుస్తుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం ముసుగులోనే, ప్రభుత్వాల ముసుగులోనే అన్ని జరుగుతూనే ఉన్నాయి. నేను అంటున్నా ఇప్పుడున్న పరిస్థితి అంతా ఒక గుడ్డులో ఉన్న పరిస్థితి అంటే ఇప్పుడు బీహార్ ఎన్నిక కూడా రేపు ఒక ప్రయోగంగా చూడబోతాం మనం. అంటే ఇట్లా అన్నప్పటికి కూడా నేను ఈ చర్చలలో పాల్గొన్న తర్వాత నేను చాలా విషయాలు నేను ప్రజల నుంచి సంగ్రహిస్తుంటే నేను హిందూ వ్యతిరేకిగా మారుతున్నా. అరే ఇదెక్కడిది, నేను సెక్యులర్గా ఉండొద్దా? నేను హిందువునంటే నేను ముస్లింను వ్యతిరేకించే హిందూగానే ఉండాలనా, నేను క్రిస్టియన్ వ్యతిరేకించే హిందూగానే ఉండాలనా, వాళ్ళని ప్రేమించే హిందూగా? అరే వాళ్ళ మీద ఎందుకు దాడులు చేస్తున్నారు అని అంటే ఒక్క ఎగ్జాంపుల్ మీరు ఇదొక్కటి చదివితే మీకు దీని సారం మొత్తం ఆగొడుతుంది. ఒక సగటు వ్యక్తి చేస్తున్న మెసేజ్ ఇది. ఏమంటాడు? హిందుత్వం ఒక జీవన విధానం, మతాన్ని ప్రశ్నిస్తే మర్డర్ చేస్తారు, పశువుని తింటే మనిషిని చంపుతారు, నీవేం తినాలో వారే ఆర్డర్లు జారీ చేస్తారు, నువ్వేం దుస్తులు ధరించాలో వారే ఆర్డర్లు ఇస్తారు, దళితుడైతే నడి రోడ్లో నగ్నంగా నిలబెడతారు, స్నేహాస్తం చాస్తే ముఖానికి రంగు పులుముతారు, ప్రేమించుకుంటే పిచ్చ కొట్టుడు కొడతారు, దేశభక్తి అంటారు, విదేశీలకు ఎర్రతివాచి పరుస్తారు, నీవు తప్పు చేస్తున్నావంటే ఎదుటి తప్పు గురించి మాట్లాడవేమని అంటారు, ప్రశ్నిస్తే చంపేస్తామంటారు. ఇదేనా మన హిందుత్వ జీవన విధానం? ఇలాంటి ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలి, ఎట్లా సమాధానం చెప్పాలి? సగటు హిందూగా తన యొక్క ఆక్రోశాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏదో వ్యాఖ్యానాలు చేస్తే మేము మందలించాము, క్లాస్ బీకామని చెప్తా ఉన్నారు. నీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏది పడితే అది, తర్వాత దేశంలో మత విద్వేషాలు పెరగటానికి అవకాశం ఉండేటువంటి పద్ధతుల్లో మాట్లాడితే మీరు ఏం చేయాలి? వాళ్ళ మీద నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, ఆ పదవుల నుంచి తప్పియాలి, వాళ్ళతోటి రాజీనామాలు చేయించాలి. అప్పుడు ఏంటంటే మీ చిత్తశుద్ధి ఏదో అర్థమవుతుంది. ఇవాళ మాకు ఇష్టం లేనిది ఏదో చేస్తున్నారని చెప్పేసి దాడులు చేస్తారు. అదెవరు ఇచ్చారు? నీ పార్టీ వాళ్ళు ఒక వ్యాఖ్యానం చేసినందుకు నువ్వేమో మాటలతోటి మందలిస్తావు, మిగతా వాళ్ళు ఏదన్నా మీకు ఇష్టం లేని చేస్తే మాత్రం చంపేస్తారు, సిరాబూస్తారు. తర్వాత ఏంటంటే ఏది పడితే అదే మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది. ఇది ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు చేస్తూ ఉన్నారు. బీహార్ ఎన్నికల్లో కూడా వీళ్ళు ఎన్ని ఏషాలు వేసినా, ఎన్ని రకాల మాటలు మాట్లాడినా కూడా అక్కడ ఏంటంటే అక్కడ లౌకిక కూటమి అనేది గెలుస్తుంది అనేది మనకు పత్రికల్లో వచ్చేటువంటి సమాచారం కానీ సర్వే రిపోర్ట్స్ కానీ తేలుతా ఉన్నాయి. వాళ్ళ యొక్క నిజమైనటువంటి ఎత్తుగడలో పారమంటారు బీహార్లో ఇప్పుడు వరకు. ఇప్పుడు ఆయన ప్యాకేజ్ రాజకీయ వ్యూహాలు అనేవి స్పష్టంగా అర్థమవుతుంది కదా. ప్రధానమంత్రి గారు వినండి, బీహార్ వెనుకబడి ఉన్నది, ప్యాకేజ్ ఇవ్వండి అని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి అడిగినా కూడా ఇవ్వకుండా ఎన్నికల ముందు పోయి 1,00,000 కోట్లకు పైన ప్యాకేజీ ప్రకటించారు. తర్వాత ఏంటంటే ప్రధానమంత్రి గారు అంటే మొత్తం భారతదేశానికి ప్రధానమంత్రి. ఒక రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయనే మొత్తం భుజాన్ని వేసుకొని, ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా ఇతను ఒక అరాచకవాది, ఇతను అడవుల్లో ఉండవలసిన వాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పానంటే ప్రజలు బుద్ధి చెప్పారు, అతనికి అత్యధిక మెజార్టీతో అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి బీహార్లో అదే చేస్తా ఉన్నాడు, బీజేపీ అదే చేస్తా ఉంది. ఢిల్లీలో ఏ రకంగా బుద్ధి చెప్పారు, ఢిల్లీలో ఏ రకంగా బుద్ధి చెప్పారు, ఇవాళ బీహార్ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఆ రకమైన బుద్ధి చెప్తారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు మాట్లాడినటువంటి రిజర్వేషన్ల యొక్క పునఃసమీక్షణ ఏదైతే వారు మాట్లాడిన విషయం ఉందో అది బీహార్ ఎన్నికల గురించి మాట్లాడినటువంటి అంశం కాదు, అదొక ఇష్యూగానే చూడాలి కాదు. ఎందుకు అంటే గుజరాత్లో ఓబీసీ రిజర్వేషన్లు కావాలనేటువంటిది ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నప్పుడు
గుజరాత్ అంశాన్ని తీసుకొని ఇక్కడ మన తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంఆర్పిఎస్ కూడా మాకు రిజర్వేషన్లలో అయితే ఏబిసిడి వర్గీకరణ చేయాలనేటువంటి దేశవ్యాప్తంగా కూడా రిజర్వేషన్ల మీద ప్రజల లోపల ఒక విధమైనటువంటి చర్చ వచ్చింది. కాబట్టి వీటన్నిటి మీద ఒక చర్చ జరిగితే బాగుంటుంది అనేది వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కానీ వారు రిజర్వేషన్లను తీసేయాలి అనేటువంటి అంశాన్ని తీసుకురావాల్సిన అది ఎక్కడ కూడా రాలేదు. చర్చ అనేది వారు మాట్లాడిన ఇష్యూ వరకే చూడాలి. అది గుజరాత్లో పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక విధమైనటువంటి ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాకు రిజర్వేషన్లు కావాలని దాని మీద ఆయన అడుగుతున్న దానికి దీన్ని బలపరుస్తున్నట్టే కదా, వాళ్ళు చేస్తున్న ఉద్యమాన్ని బలపరుస్తున్నట్టే కదా. కేవలం 60 ఏళ్లుగా హిందువుల మీద జరిగినటువంటి దాడులని ఎవరు పట్టించుకోలేనటువంటి పరిస్థితులలో ఇలా హిందువుల యొక్క ఎవరు హిందువులు కాదు, హిందువులు అంటే వీళ్ళేనా? వ్యతిరేకమా? నేను అనేదంటే గతంలో షాబానో కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని తిరగరాసిన కాంగ్రెస్ కూడా ఇలా ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారు. ఆ బిల్లుకు మద్దతు ఇచ్చినటువంటి హిందుత్వానికి మద్దతు ఇచ్చినంత మాత్రాన బీజేపీ మద్దతుత్వాన్ని పెంచి పోషించినట్ట ఎట్లా? ఇప్పుడు దీని అంతటి వెనకాల అంటే ఆచార్య గారు ఏమన్నా అనుకోవచ్చు, కానీ ఒక విషయం ఏంటంటే ఒక లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్స్ని సస్టైన్ చేసి ద ఫీలింగ్ ఆఫ్ ది అదర్ని ఎస్టాబ్లిష్ చేసి దేశవ్యాప్తంగా అంతర్గతంగా ఒక సంఘర్షణ నిరంతరం కొనసాగాలి, దాని నుంచి కొంత ప్రయోజనాన్ని పొందే ఒక వ్యూహం అంటారు. రాజకీయాలు ఇప్పుడు కూడా అలానే మన దరిద్రం ఏంటంటే మన రాజకీయాలు అలానే నడుస్తున్నాయి. ఇప్పుడు అవుట్రైట్గా పెద్ద స్థాయిలో ఏదైనా ఘర్షణలు జరిగితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. అది అందరికీ ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది. అది చెడ్డ పేరు. అది కాకుండా ఈ లో ఇంటెన్సిటీతో ఘర్వాపసి అని చెప్పండి, లేకపోతే రామ్జాది ఆరామ్జాది అని చెప్పండి, లేకపోతే ఇంకో డిబేట్ పెద్ద డిబేట్. నేనేమంటున్నానంటే వీటన్నిటిని ఇష్యూస్గా తీసుకొచ్చేసి అలా కొంచెం లో ఇంటెన్సిటీలో తక్కువ స్థాయిలో ఘర్షణల్ని కంటిన్యూ చేసి ఆ తక్కువ స్థాయి ఘర్షణలకి చాలా శక్తి ఉంటుంది. అవి ఎప్పుడు కూడా సర్ఫేస్కి రావు, అవుట్ బస్ట్ కావు, లోపలే కుమిలి ఒక డివైడ్ అనేది క్లియర్గా ఏర్పడుతుంది. దాన్ని ఒక సిస్టమేటిక్గా కంటిన్యూ చేస్తున్నారేమో అనిపిస్తుంది. రెండోది, మీరు చెప్పిన దానికి రిజర్వేషన్ల విషయం కాడికి ఇంతకు ముందు కూడా ఇక్కడనే డిబేట్ చేస్తున్నాను. నేనేమంటున్నానంటే రివ్యూ చేయటం అనేది ఎంఆర్పిఎస్ కానీ ఎవరైనా అడిగితే వాళ్ళు ఎప్పుడు కూడా రివ్యూ చేయమన్నా పంచమని చెప్పారు. రివ్యూ వెనకాల రివ్యూ చేయమనే వాళ్ళ చరిత్రలో రిజర్వేషన్లు వ్యతిరేకించిన వాళ్ళు రివ్యూ చేయమన్న వాళ్ళందరూ రిజర్వేషన్లు వ్యతిరేకించిన ఆ సంస్థ కూడా ఈ దేశంలో ఒక బలమైన సంస్థగా ఉన్నది.